సరే, నేరుగా మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈ ఎక్స్ప్లెయినర్లో మనం 1985 కారంచేడు సంఘటన గురించి మాట్లాడుకోబోతున్నాం. ఆంధ్రప్రదేశ్లోని ఒక సంపన్న గ్రామంలో జరిగిన ఆ విషాదం భారతదేశ న్యాయ వ్యవస్థ రూపురేఖలను శాశ్వతంగా ఎలా మార్చివేసిందో ఈ సోర్సెస్ ఆధారంగా లోతుగా విశ్లేషిద్దాం. సాధారణంగా దేశ రాజకీయాలను, చట్టాలను పెద్ద పెద్ద నగరాలు శాసిస్తాయని మనం అనుకుంటూ ఉంటాం కదా. కానీ ఒకే ఒక్క గ్రామం దేశ అధికార సమీకరణాలను ఎలా మార్చేసింది? గ్రామీణ స్థాయిలోని పవర్ పాలిటిక్స్ జాతీయ స్థాయి మార్పులకు ఎలా దారితీస్తాయో ఈ విశ్లేషణ మనకు చాలా స్పష్టంగా చూపిస్తుంది. పార్ట్ 1 సంపద మరియు శ్రమ, ఈ రెండింటి మధ్య ఉన్న విభజన. 1985లో కారంచేడులో అసలు ఆ ఘర్షణ ఎందుకు మొదలైందో అర్థం చేసుకోవాలంటే మనం ముందుగా ఆనాటి కఠినమైన ఆర్థిక పరిస్థితుల గురించి మాట్లాడుకోవాలి. అక్కడ ఆర్థిక అంతరాలు ఎంత భయంకరంగా ఉండేవో చూస్తే మీకే అర్థమవుతుంది. అప్పటి సామాజిక, ఆర్థిక పరిస్థితులు ఎంత విరుద్ధంగా ఉండేవో ఇక్కడ మనం స్పష్టంగా చూడొచ్చు. ఒకవైపు చూస్తే సుమారు 6,000 మంది జనాభాతో 20 నుంచి 60 ఎకరాల భారీ భూములతో, వ్యాపారాలతో అత్యంత సంపన్నంగా ఉన్న కమ్మ సామాజిక వర్గం. దానికి పూర్తి భిన్నంగా కేవలం వ్యవసాయ కూలీలుగా అత్యంత కఠినమైన నియంత్రణలో బతుకుతున్న 1,500 మంది మాదిగ మరియు మాల వర్గాల ప్రజలు. ఆ డిఫరెన్స్ చూశారుగా. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న ఈ నంబర్ 16 ఉంది కదా, దీని వెనుక ఒక షాకింగ్ వాస్తవం దాగుంది. కూలీలు ప్రతిరోజు ఎన్ని కఠినమైన గంటల పనిచేసేవారో ఇది సూచిస్తుంది. ఆశ్చర్యమేంటంటే ఆ పని గంటలను ఊరిలోని గుడి గంట డిసైడ్ చేసేది. ఆ గంట మూతతోనే వాళ్ల కష్టం మొదలయ్యేది, ముగిసేది. ఇదొక రకంగా కంప్లీట్ కంట్రోల్ అని చెప్పాలి. పోనీ అంత కష్టపడినందుకు సరైన వేతనమిచ్చేవారా అంటే అది లేదు. ప్రభుత్వం కనీస వేతనాలను నిర్ణయించినప్పటికీ గ్రౌండ్ రియాలిటీలో తీవ్ర దోపిడీ జరిగేది. మహిళలకు కేవలం 8 రూపాయలు, పురుషులకు 12 రూపాయల చొప్పున మాత్రమే రోజువారీ కూలీ ఇచ్చేవారు. ఆలోచించండి, ఆ కొద్దిపాటి డబ్బుతో బతకడం ఎంత దుర్భరంగా ఉండేదో కదా. ఇక పార్ట్ 2 రాజకీయ మార్పులు, ప్రతిఘటన. రాష్ట్రంలోకి ఒక కొత్త రాజకీయ పార్టీ ఎంట్రీ ఇచ్చినప్పుడు శతాబ్దాలుగా వస్తున్న ఆ ఊరి సాంప్రదాయ పవర్ స్ట్రక్చర్ ఎలా షేక్ అయిందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. అప్పటి వరకు ఆ ఊళ్ళో దాదాపు అందరూ ఒకే పార్టీకి మద్దతిచ్చేవారు. కానీ ఎప్పుడైతే ఆ ఊరి భూస్వాములు కొత్తగా ఏర్పడిన తెలుగుదేశం పార్టీలోకి మారారో ఇక మాదిగలను కూడా అదే పార్టీకి ఓటు వేయాలని డిమాండ్ చేయడం మొదలుపెట్టారు. అయితే వాళ్లు కాంగ్రెస్కే మా మద్దతు అని గట్టిగా నిలబడటంతో అక్కడొక బలమైన సైద్ధాంతిక ఘర్షణకు బీజం పడింది. ఎన్నికల సమయంలో ఈ పాలిటిక్స్ పీక్స్కి వెళ్లాయి. ఓటు వెయ్యకుండా అడ్డుకోవడాన్ని మాదిగ నాయకులు బహిరంగంగానే ప్రశ్నించారు. ఓటు వెయ్యకుండా అడ్డుకునే హక్కు మీకెవరు ఇచ్చారు అని నాయకుడు తెల్ల యోషువ నేరుగా నిలదీశారు. అప్పటివరకు తమను ఎదిరించని వాళ్లు ఇలా పబ్లిక్గా ప్రశ్నించేసరికి ఆధిపత్య వర్గాలకు ఎక్కడలేని కోపమొచ్చేసింది. ఆ టైంలో పరిస్థితి ఎలా ఉందంటే, ఒకవైపు పాలకవర్గం అపూర్వమైన రాజకీయ అధికారంతో ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రితోనే నేరుగా సంబంధాలున్న స్థాయికి చేరుకుంది. అదే సమయంలో అట్టడుగు వర్గాలు కూడా తమ సమస్యలను తమకు తామే పరిష్కరించుకోవడం స్టార్ట్ చేశాయి. ఈ కొత్తగా వచ్చిన ఇండిపెండెన్స్ ఆ ఊళ్ళో అప్పటికే ఉన్న టెన్షన్ను మరింత పెంచేసింది. పార్ట్ 3 చెరువు దగ్గర రగిలిన నిప్పురవ్వ. అప్పటి వరకు లోలోపల మండుతున్న ఈ రాజకీయ, సామాజిక ఉద్రిక్తతలు చివరకు ఒక తాగునీటి చెరువు దగ్గర బ్లాస్ట్ అయ్యాయి. ఈ ఘటనే అసలు మారణకాండకు ట్రిగ్గర్ పాయింట్ అయింది. జూలై 16న అసలు ఆ రోజంతా ఏం జరిగిందో ఈ టైంలైన్ బట్టి చూద్దాం. ఉదయం మాదిగల తాగునీటి చెరువులో ఆధిపత్య వర్గాలు తమ దూడలను కడగడంతో చిన్న గొడవ మొదలైంది. మధ్యాహ్నానికి అది కాస్త తీవ్రమై ఒక దివ్యాంగుడైన అబ్బాయిని, 19 ఏళ్ల యువతిని తీవ్రంగా కొట్టేదాకా వెళ్ళింది. సాయంత్రం మాదిగలు ఆ దాడిని అడ్డుకోవడం, ఇక రాత్రికి అగ్రవర్ణాల పంచాయతీ ఒక సీరియస్ వార్నింగ్ ఇవ్వడం, ఇలా గంటల వ్యవధిలోనే పరిస్థితి పూర్తిగా చేదాటిపోయింది. మమ్మల్ని ప్రశ్నించడానికి ఒక దివ్యాంగుడైన మాదికకు ఎంత ధైర్యం! ఈ ఒక్క మాట వింటే చాలు దాడి చేసిన వాళ్ల అహంకారం ఎంతలా పాతుకుపోయిందో అర్థమవుతుంది. దాడిని ఆపడానికి ప్రయత్నించిన మున్నంగి సువార్త అనే 19 ఏళ్ల అమ్మాయిని కేవలం ప్రశ్నించినందుకు తాడుతో దారుణంగా కొట్టారు. ఆధిపత్య అహంకారానికి ఇదొక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. పార్ట్ 4 కారంచేడు మారణకాండ. ఆ రాత్రి ఎలాగోలా అశాంతిగా గడిచింది. కానీ
మరుసటి రోజు ఉదయం ఆ సైలెన్స్ బద్దలైంది. ఆ ఊరి చరిత్రలోనే అత్యంత భయంకరమైన చీకటి రోజు మొదలైంది. అది జూలై 17, 1985 ఉదయం 9 గంటల సమయం. వ్యవసాయ కూలీలంతా రోజువారీ పనుల కోసం పొలాలకు వెళ్లారు. ఎవ్వరూ ఊహించని విధంగా సరిగ్గా అదే సమయంలో చుట్టుపక్కల 7 గ్రామాల నుండి సుమారు 4,000 మందితో కూడిన ఒక భారీ సాయుధ గుంపు చేతుల్లో మారణాయుధాలతో ఆ పల్లె మీదకు దండెత్తి వచ్చింది. ఆ తర్వాత జరిగిన మారణకాండ వివరాలు వింటుంటేనే షాకింగ్గా అనిపిస్తోంది. ఇళ్లను పక్కా ప్లానింగ్తో ధ్వంసం చేసి లూటీ చేశారు. మహిళల మీద ఎన్నడూ లేని విధంగా అమానుష దాడులు జరిగాయి. అఫీషియల్ రికార్డ్స్ ప్రకారం 6, కాని వాస్తవంగా 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక్కడ అత్యంత దారుణమైన విషయమేంటంటే ఆ ఊరు మొత్తం రక్తమోడుతున్నా సరే అక్కడికి చేరుకున్న పోలీసులు జస్ట్ నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయారంతే. ఇక్కడ మనం ఒక ఇంపార్టెంట్ పాయింట్ అర్థం చేసుకోవాలి. ఇది ఏదో క్షణికావేశంలో జరిగిన ర్యాండమ్ దాడి కాదు. కమ్యూనిటీ నాయకులైన దుడ్డు రమేష్, తెల్లమోషే లాంటి వాళ్లను కావాలనే టార్గెట్ చేసి మరీ దారుణంగా చంపేశారు. అంటే ఆ వర్గానికి నాయకత్వం లేకుండా చేసి వాళ్లను పూర్తిగా నిస్సహాయల్ని చెయ్యాలన్నదే ఈ వ్యూహాత్మక దాడి ఉద్దేశమని స్పష్టంగా తెలుస్తోంది. పార్ట్ 5 పర్యవసానాలు, జాతీయ స్థాయి ప్రభావం. సరే, కేవలం ఒక ఊళ్ళో జరిగిన ఈ సంఘటన దేశవ్యాప్తంగా పౌర హక్కుల పోరాటానికి, ఒక చారిత్రక న్యాయ పోరాటానికి ఎలా టర్న్ తీసుకుందో ఇప్పుడు చూద్దాం. ఈ డామినో ఎఫెక్ట్ ఎలా జరిగిందో చూడండి. ముందుగా స్థానికంగా నిరసనలు మొదలయ్యాయి. తర్వాత పౌర హక్కుల కమిటీలు ఏర్పడ్డాయి. మాకు కేవలం డబ్బులిచ్చి చేతులు దులుపుకుంటే కుదరదు అని బాధితులు తెగేసి చెప్పారు. దాంతో హైదరాబాద్, ఢిల్లీలో జరిగిన ఆందోళనలు ప్రభుత్వం మీద విపరీతమైన ప్రెషర్ తీసుకొచ్చాయి. ఈ సుదీర్ఘ పోరాటాల రిజల్ట్ ఏంటంటే 1989లో చారిత్రాత్మకమైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ చట్టం దేశవ్యాప్తంగా అమల్లోకొచ్చింది. అయితే ఈ హింసాకాండ సాయుధ రాజకీయ వర్గాల దృష్టిని కూడా ఆకర్షించింది. 1988లో పీపుల్స్ వార్ గ్రూప్ ఎంట్రీ ఇచ్చి ఆ ఊళ్ళో అత్యంత ప్రభావవంతమైన నాయకుడు దగ్గుబాటి చెంచురామయ్యను 9 బుల్లెట్లతో కాల్చి చంపారు. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే ఈ దాడితో తమకు ఎలాంటి సంబంధం లేదని అణగారిన వర్గాలు చాలా గట్టిగా స్పష్టం చేశాయి. రక్తం చిందిన దాదాపు 23 ఏళ్ల తర్వాత ఫైనలీ న్యాయ వ్యవస్థ ఒక నిర్ణయానికొచ్చింది. ఈ సుదీర్ఘమైన విచారణ తర్వాత 2008లో 30 మంది నేరస్తులకు జీవిత ఖైదు లేదా 3 ఏళ్ల జైలు శిక్ష పడింది. లేట్ అయినా సరే చట్టబద్ధమైన న్యాయం కొంతమేరకైనా జరిగిందని చెప్పొచ్చు. చట్టాలు మారాయి, జైలు శిక్షలు పడ్డాయి, అంతా బాగానే ఉంది. కానీ ఇక్కడే మనల్ని మనం ఒక ప్రశ్న వేసుకోవాలి. ఇన్ని చట్టాలొచ్చిన ఈ ఆధునిక కాలంలో కూడా ఇప్పటికీ అణగారిన వర్గాలను ఊరి పొలిమేరలవట్లే ఎందుకుంచుతున్నారు? చట్టాలు మారినంత వేగంగా మన సమాజం ఎందుకు మారలేదు? నేటికీ అనేక గ్రామాల్లో కనిపిస్తున్న ఈ భౌగోళిక సామాజిక విభజన ఖచ్చితంగా ఒక తీవ్రమైన ఆత్మవిమర్శను డిమాండ్ చేస్తుంది. ఆలోచించండి.